Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem which is related to the chapter 11th class, Chemical Equilibrium. 11th class chemistry లేదా intermediate first year Chemical Equilibrium అనే చాప్టర్లో మనం కేపీ వాల్యూ మెజర్ చేయడానికి ట్రై చేస్తున్నాం బై యూజింగ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. చూద్దాం ఎలాగో. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఫర్ ద ఈక్విలిబ్రియం, ఒక ఈక్విలిబ్రియం ఇచ్చాడు. నైట్రసిల్ క్లోరైడ్ NaOCl డిసోసియేట్ అయిపోయి నైట్రోజన్ మొనాక్సైడ్ క్లోరిన్ గ్యాస్ వచ్చేసి. సరే, ద వాల్యూ ఆఫ్ ది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ వాల్యూ ఇచ్చాడు మనకి ఇక్కడ 3.75 into 10⁻⁻6 అని. ఎక్కడుంది? అట్ 1069 కెల్విన్ దగ్గర ఈక్విలిబ్రియం ఉంది. క్యాలిక్యులేట్ కేపీ ఫర్ ద రియాక్షన్ అట్ దిస్ టెంపరేచర్. అదే టెంపరేచర్ దగ్గర కేపీ మెజర్ చేయంటాడు. అంటే వీ హ్యావ్ టు టేక్ ఇంటర్ రిలేషన్, కేపీ కేసీ ఇంటర్ రిలేషన్. సో అది నోట్ చేద్దాం. సొల్యూషన్ ఏంటంటే వీ నో దట్ కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ పవర్ డెల్టా ఎన్. ఓకే, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ పవర్ డెల్టా ఎన్. ఈ రిలేషన్ మనకు తెలుసు. ఇక్కడ ఈ టర్మ్స్ తెలుసుకోగలిగితే కేపీ వాల్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ డెల్టా ఎన్ ట్రై చేద్దాం. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, సే దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. డెల్టా ఎన్ అంటే ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రోడక్ట్స్ మైనస్ టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. ఇక్కడ రెండు గ్యాసెసే, వాటి మోల్స్ ఎంత ఉన్నాయి? NO 2 మోల్స్ ఉంది, క్లోరిన్ 1 మోల్ ఉంది. సో ప్రోడక్ట్ల టోటల్ మోల్స్ 3 మోల్స్ మైనస్ రియాక్టెంట్ ఉన్నది ఒక్కటే NaOCl, అది 2 మోల్స్ ఉంది. సో 3 - 2 ఎంతనైనా 1. డెల్టా ఎన్ వచ్చేసింది. ఇంకా కేసీ ఇచ్చాడు. కేసీ ఈజ్ ఈక్వల్స్ టు 3.75 into 10⁻⁻6. ఓకే, ఇంకా టీ కావాలి. ఏంటి? ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ 0.0831 బార్ డెసిమీటర్ క్యూబ్డ్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఓకే, బార్లో తీసుకుందాం. సరే, ఇంకేమిచ్చాడు? క్యాపిటల్ టీ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 1069 కెల్విన్ టెంపరేచర్ ఇచ్చాడు. ఇవన్నీ మనకున్న ఇన్ఫర్మేషను, ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇప్పుడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఎంతనైనా 3.75 into 10⁻⁻6 ఇంటూ ఆర్ ఎంతనైనా 0.0831 into 1069 కెల్విన్ హోల్ పవర్ డెల్టా ఎన్ ఎంత? 1. ఓకే, డెల్టా ఎన్ వాల్యూ 1 కదా, 1 వేస్తాం. Therefore, Kp is equals to 3.75 into 10⁻⁻6 into 0.0831 into 1069. అంతా మనం క్యాల్కులేట్ చేస్తే 0.033 వస్తుంది అంతే. ఓకేనా, ఇదంతా మనం సింప్లిఫై చేస్తే. ఓకే, సో దట్ ఈస్ ద కేపీ వాల్యూ. ఓకే, బై యూజింగ్ ఇంటర్ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ we were calculated కేపీ. That's it for today's video. See you next. Keep watching.